అనామకుడు ఎవడో చెప్పు, వాడిని అడ్డంగా నరికి వాడి రక్తంతో నీకు అభిషేకం చేస్తా. అన్నా సీమసింహంలో చెల్లిపోతున్న జయదేవ్ గారన్నా, వాడి వల్ల నాకు 1000 కోట్ల నష్టం. వాడి వల్ల నేను ఎలక్షన్లో ఓడిపోయాను. అయినా వాడితో నీకేం కూడా తమ్ముడు? అన్నా నేను కన్య గులాబీని లైన్లో పెడుతుంటే మధ్యలో వచ్చి గ్రద్దలా తన్నుకుపోయాడన్నా జయదేవ్ గారు. అలాగా? అయితే మన మిత్రుడు భీమను లైన్లో పెట్టి వాడి అంతు చూడాల్సిందే. అన్నా ఏది ఏమైనా సరే వాడిని అడ్డు తొలగించాల్సింది, లేకపోతే చెప్పు గోవా నుంచి గజనీని లైన్లో పెడతా, బాపట్ల నుంచి బుల్లెట్లను దింపుతా. తమ్ముడు కాళీ మనకి అడ్డుగా ఉన్నాడని ఆ ప్రదీప్ గారిని బాధ్యత మటర్ చేయించి మన చేతికి మట్టి కూడా అంటకుండా చేశా. కానీ ఏమైందన్నా? వాణ్ణి చంపుతుండగా సీత అని ఒక చిన్నది చూసింది. అది కానీ కోర్టులో సాక్ష్యం చెప్తే నా రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ పడుతుంది తమ్ముడు. అన్నా ఆ సీత జయదేవ్ గారి ప్రియురాలన్నా. అలాగా? అయితే దాని సంగతి నేను చూసుకుంటా. ముందెళ్ళి ఆ జయదేవ్ గారికి వార్నింగ్ ఇస్తా. ఆ అశోక్ గారి ట్రాన్స్ఫర్ విషయం మన మిత్రుడు హోమ్ మినిస్టర్తో మాట్లాడి వస్తా. ఈ లోపు మన రాగినితో విందు చేసుకో. ఏ నాగినే ఈ అందచందాలతో పరిమరించు. అవమాన భారంతో పచారులు చేస్తున్నావా? కాలు కాలిన పిల్లిలాగా నా దగ్గరగా వచ్చి కాకిలా కారు కూతలకు వస్తున్నావు. పోవాలని సరదాగా ఉందా? జితేంద్ర, నీలాంటి దగులుబాజీ రాజకీయ నాయకుల్ని తరి కొట్టడానికి కంకణం కట్టుకున్న ఈ జయదేవికి తెలిసిందల్లా ఒక్కటే, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్లో కొన్ని వినకూడదు చూడకూడదు అని అనుకుంటాను. పొరపాటున నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. నేను ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణమైన నిన్ను ఆ కమిషనర్ అశోక్ గారిని వదిలిపెట్టరా ఈ చిత్తు. ఫ్లూటు జింక ముందు, సింహ ముందు కాదు. రే జయదేవ్, నిన్ను వాడిని కత్తికి కండగా కసా కసా కోసి కత్తులకి వేసి శస్త్రశాసనం లేకుండా చేసుకుంటారా? నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకున్నావా? బే షూటర్ని కాల్చి పడేస్తున్నా కోడక్క. రే జయదేవ్, ఈ జితేంద్ర గురించి నీకు పూర్తిగా తెలియదు. నా ప్రత్యర్థి ప్రదీప్ గారికి పట్టిన కథ నీకు పడుతుంది, జాగ్రత్త. ఒకడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడు ఎదురున్నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. ఈ ఎలక్షన్ నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగాయి. ప్రజలు ధర్మానికే పట్టం కట్టారు. నీలాంటి అవినీతి పనులు ఓడించి బుద్ధి చెప్పారు. మీరు గెలిచారని సంబరపడిపోకండి రా. నాకు 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. 70 మంది ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్ర రాజకీయాన్ని మొత్తం నా చిటికిన వేల మీద శాసిస్తాను రా ఈ చిత్తూగాడు. నీలాంటి అవినీతి పనులు ఈ రాష్ట్రాన్ని ఏలబట్టే అప్పుల ఊపిలో కూరుకుపోయిందిరా. బజార్లో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా తెలిసిందన్నమాట నా పవర్, పలుకుబడి. నాకు అడ్డ వచ్చిన వాడిని ఎవరిని వదిలిపెట్టాను రా. రే జితేంద్ర, నీకు నరుకుతూ పోతే అలపొస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. నాకు వైలెన్స్కి లైసెన్స్ దొరికితే ఇక్కడ న్యూసెన్స్ చేయడానికి ఒక్కడు మిగలడు. కనుచూపు మేరంతా సైలెన్స్ తెలుసుకొని పో. రే జయదేవ్, నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నువ్వు అడ్డంగా నరికి నీ శవాన్ని ఆ కమిషనర్ అశోక్ గారికి పార్సల్ చేస్తా.
రే జిత్తు, నాతో పెట్టుకున్న నీ తమ్ముడికి తెలుసు నా పవర్. నీకు తెలుసుకోవాలనుకుంటే టచ్ చేసి చూడు. సింహం ముందు చిట్టెలుకలా చీకట్లో కలిసిపోతావు. ఏ జనాన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని అలా గెలుస్తా, నీ అంతు చూస్తా. రేయ్, ఈ జనం అండదండలు నాకున్నాయి. నా జోలికి వస్తే ఈ జనం నిన్ను రాళ్ళతో కొట్టి కొట్టి చంపుతారు. అది తెలుసుకొని బుద్ధిగా బతుకురా. చూసుకుందాం రారా. రేయ్, అవును సీత, కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పుడు కలిసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ. అశోక్, ఇది మా ఊరే. అవునా, నిజంగా? అవునా అశోక్, అది సరే మీరు. సీత, నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చా. ఇక్కడే స్టేషన్లో ఆ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. అశోక్, అలాగైతే మీరు పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అది సరే, ఈరోజు డ్యూటీ లేదా? ఇలా పార్క్ వచ్చావు? డైలీ చేసే డ్యూటీ కదా సీత. మైండ్ రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఇలా పార్కుకి వస్తుంటా. ఈ రోజు నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. అశోక్, అయితే ఈ రోజు నుంచి మేము ప్రశాంతంగా నిద్రపోవచ్చు అన్నమాట. అదేంటి సీత అలా మాట్లాడుతున్నావు? అవును అశోక్, రోజు రోజుకి రౌడీలు గుండెల అల్లర్లు ఎక్కువ అవుతున్నాయి. నేను వచ్చాక సీత వాళ్ళ ఆటలు ఇక సాగనివ్వను. మొన్నటికి మొన్న ఆ బాబ్జీ నా కళ్ళ ముందే ప్రదీప్ అనే వ్యక్తిని దారుణంగా కాల్చి చంపాడు. ఇంత మట్టికి పోలీసులు వాడిని పట్టుకోనే లేదు. సీత, అది మా వాళ్ళ అసమర్థత కాదు. అయినా వాడికి పైనుండి బలమైన రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి. కాక ఆ కేసు విషయమై నేను ఇక్కడికి వచ్చాను. అశోక్, మీరు వాడిని ఎలాగైనా పట్టుకొని వాడికి ఉరిశిక్ష పడేలా చేయాలి. మా డ్యూటీ మేము చేస్తాం, కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రారు. ముందు ఈ బాబ్జీ గాడి కూరలు పీకితే ఆ జయదేవ్ గాడు బయటకు వస్తాడు. నేను సాక్ష్యం చెప్తాను అశోక్. నీవా? ఏం నమ్మబుద్ధి కావడం లేదా? అబ్బే, అదేం లేదు సీత. ఆడదాని పోయండి ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తా అంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సాక్ష్యంతో వాడికి శిక్ష పడేలా చేస్తాను. సరే అశోక్, ఇంటి దగ్గర మా బావ ఎదురు చూస్తూ ఉంటాడు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను.